లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ కు మద్దతుగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా సోలిపేటలో ప్రచారానికి వచ్చిన జగదీష్ రెడ్డికి మహిళలు హారతితో ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అది వాళ్ళు 1 అవర్లో ఎత్తుకొని తోసేసి వెళ్ళి ప్రచారం చేసే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. మా కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి, ప్రతి గడపను తాకి ప్రస్తుత పరిస్థితులను అర్థం చేయించి తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 నెలల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, మా ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల, ప్రభుత్వం యొక్క కక్షపూరిత వైఖరి వల్ల ఏ రకమైన నష్టాలు జరుగుతున్నాయో, లక్షలాది ఎకరాల పొలాలు ఎట్లా ఎండిపోయినాయో, మళ్ళీ విద్యుత్తు ఏ రకంగా ఇబ్బందులకు గురవుతుందో ప్రజలు విద్యుత్తుని, మంచిలు కూడా సరిగా సరఫరా చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎట్లా ఉందో, ఒకటి చెప్పి ఇంకోటి చేస్తూ ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారో, కాంగ్రెస్ బీజేపీల యొక్క మోసాలు ఏందో కూడా ప్రజలకు ఇంటింటికి వివరిస్తూ మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, కాంగ్రెస్ బీజేపీల ఐక్యత, లోపాయకారి ఒప్పందాలు, ఇవన్నీ కూడా బహిర్గతమవుతున్నాయి, ప్రజలకు అర్థమవుతున్నాయి. ఇదంతా కూడా ఇద్దరు ఒకటే, బీజేపీ కాంగ్రెస్లో ఒకటే. తెలంగాణలో ఇద్దరు ప్రజల్ని ముంచేవే, అందులో సందేహం లేదు. ఇవాళ కేసీఆర్ గారి 6 రోజుల పర్యటనతో తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ హవా మొదలైంది. ప్రజలు ఎక్కడ చూసినా కేసీఆర్ వస్తేనే మళ్ళీ మనకు శ్రీరామ రక్ష అనే పద్ధతుల్లో ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా సూర్యాపేటతో, మిర్యాగూడతో ప్రారంభించి ఈరోజు కేసీఆర్ గారు వరంగల్ దాటి ఖమ్మం చేరుకునేసరికి స్వచ్ఛందంగా లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చి కేసీఆర్ గారి సభల్ని వింటున్నారు, చూసిపోతున్నారు. కేసీఆర్ గారి వెంట నడవాలని, కేసీఆర్ గారి వెంట నడవాలని చెప్పి ప్రజలు ఉత్సాహపడుతున్నారు.